తడాకం వాన క్షీర సాగరం జనులారా మనసారా నాదుని కొలువగరారే జనులారా మనసారా నాదుని కొలువగరారే జనులారా మనసారా నాదుని కొలువగరారే జనులారా మనసారా నాదుని కొలువగరారే సుగుణాల రాయుడే నయనాల బాలుడే దివి సీమ వీడినాడే మనుజావతారుడే మహిలోక తేజుడే మనలోన చేరినాడే సరగాల సునందగానంగా సువిశేష సునాద గేయంగా జగమంత చాటరే మనసార వేడరే జనులారా మనసారా నాదుని కొలువగరారే 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 జనులారా మనసారా రారాజుని కొలువగరారే జనులారా మనసారా నాదుని కొలువగరారే జనులారా మనసారా రారాజును కొలువగరారే. Praise the Lord. Hallelujah. Thank you, Blessy, for your wonderful song. Christ's birth is an opportunity for worship, thanksgiving, and sharing God's love with others. Now, we invite our internee seniors to sing a song. హలో దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా పల్లె పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాము పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాము మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా
పాపుల కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా, ప్రేమను పంచే పావనుడోయమ్మా. హోయ్ 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 హోయ్, పాపుల కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా, ప్రేమను పంచే పావనుడోయమ్మా. పాపమే లేని పరిశుద్ధుడు, దేవదేవుని ప్రియసుతుడు, దాసుని రూపం దాచాడోయమ్మా. మన బ్రతుకులలో వెలుగులనే తెచ్చాడోయమ్మా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. రారే 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 అక్కల్లార తమ్ముళ్ళారా, యేసురాజుని మనం చూసి వద్దాము. హే రారే 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 అక్కల్లార తమ్ముళ్ళారా, యేసురాజుని మనం చూసి వద్దాము. హే రారాజే పుట్టాడంట, మన కోసం వచ్చాడంట, రారాజే పుట్టాడంట, మన కోసం వచ్చాడంట. వెళ్ళి వద్దాము మనం చూసి వద్దాము. హే వెళ్ళి వద్దాము మనం చూసి వద్దాము. వేదన బాధలు ఇక లేవమ్మా, పాపపు దాస్యం పోయిందమ్మా, రక్షకుడేసు వచ్చాడోయమ్మా. హోయ్ 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 హోయ్, వేదన బాధలు ఇక లేవమ్మా, పాపపు దాస్యం పోయిందమ్మా, రక్షకుడేసు వచ్చాడోయమ్మా. హృదయమంత నిండే ఆనందమే, సంబరాలు చేసే ఈ జగమే, ఆడి పాడికొని ఆడదమోయమ్మా. మనసారా యేసురాజుని కొలిచెదమోయమ్మా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. ఓ ఓ మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, 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 మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. Let us maintain silence. Let us maintain silence because we came to the most important part of the program, Word of God. Word of God is nothing but God's letter to the people. It's a tool that guides the people through their life. To give us the Word of God, let us invite Pastor Ayyap Mammon Garu, was born in a Brahmin family in Kerala and was brought up from a Marthamite background. Later, he was called to serve God as a missionary to Andhra Pradesh by quitting his studies
as a chartered accountant. He is now serving God in Bride of Christ Apostolic Church, and also he is the principal of Olive Bible College, Ravulapalam. We are glad to invite him to our Christmas. Thank you, Pastor, for being with us out of your busy schedule. And now I invite Pastor Ayub Maman Garu onto the stage. Please maintain silence. దయచేసి బయట ఉన్న వారందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాము. Good evening to one and all. Good evening. How are you all? From the bottom of my heart, I just want to wish you a happy Christmas to every one of you. Happy Christmas. Can I hear a little more louder? Happy Christmas. I request everybody, just please keep silent and listen to my words. అందరం ఒకసారి నా మాటలు ఆలకించండి. ఇందాక సిస్టర్ గారు చెప్పినట్లు నా పేరు ఐబ్ మామన్. నా సొంత ఊరు కేరళ. కానీ దేవుని పిలుపు బట్టి ఇక్కడ రావులపాలెంలో దేవుని పరిచర్య చేస్తున్నా. సో ఈరోజు క్రిస్మస్ కూడికలో, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి ప్రభునామాన్ని స్తుతిస్తున్నా. మీరు అందరం కొంచెంసేపు ప్రార్థనాపూర్వంగా దేవుని మాటలు వినడానికి ఆసక్తితో ప్రభు సన్నిధిలో ఉండండి. నా ఆలోచన, క్రిస్మస్ అంటే సృష్టికర్త అయిన దేవుడు ఒక సృష్టిగా ఈ లోకానికి రావడమే క్రిస్మస్. వేరొక మాటలో చెప్పాలంటే దేవుడు మానవుడుగా మారిపోవడమే క్రిస్మస్. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే పరలోక రాజకుమారుడు ఒక సేవకుడుగా మారిపోవడమే క్రిస్మస్. వాక్యం చదివితే వాక్యములు ఇంకా ఒక మాట కూడా ఉంది. వాక్యమైన దేవుడు శరీరధారిగా మారిపోవడం, అదే క్రిస్మస్. మనం ఈ క్రిస్మస్ సీజన్లో చూస్తే చాలా మందికి క్రిస్మస్ అంటే ఇంటిపైన పెద్ద స్టార్ పెట్టడం, ఇల్లు శుభ్రం చేయడం, గిన్నెలు తోమేయడం, ఇదే చాలా మందికి క్రిస్మస్. కానీ ఒక దేవుని దాసునిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, మన హృదయం కడగకుండా ఇల్లు శుభ్రం చేసిన ఏ ప్రయోజనం లేదు. అందుకు కూడి వచ్చిన మీ అందరితో నేను చెప్తున్న మాట ఏంటంటే, క్రిస్మస్ ఏంటో, క్రిస్మస్కి నిజమైన అర్థం ఏంటో మనం అందరం అర్థం చేసుకోవాలి. అంటే చాలా మాటలు చెప్పొచ్చు, కానీ మీతో మాట్లాడడానికి దేవుని ఆత్మ నా హృదయంలో పెట్టిన ఒక చిన్న తలంపు. మనకందరికీ తెలుసు, when Jesus came into this world, the history was divided into two. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు చరిత్ర రెండు భాగముగా మారిపోయింది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఏడి బీసీ ఆ ఒక తేడా, ఆ ఒక చరిత్రలో అలా రావడానికి కారణం ఏంటంటే యేసయ్య పుట్టిక. ద బర్త్ ఆఫ్ జీసస్, that is the reason the history was divided into AD and BC. So I believe no one can deny the truth of the birth of Jesus, because that is a historical fact.
BC, we know the meaning of that word. Before Christ, Anna Domini, AD. అంటే యేసయ్య రావడానికి ముందు BC, యేసయ్య వచ్చిన తర్వాత AD. So the birth of Jesus is a historical truth that no one can deny. నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, యేసయ్య నా జీవితంలో పుట్టిన తర్వాత, అంటే ఎక్కడో యేసయ్య చరిత్రలో పుట్టిన తర్వాత ఏమైందో నాకు తెలియదు, కానీ యేసయ్య నా జీవితంలో జన్మించిన తర్వాత నా జీవితానికి ఏమైందో కొన్ని మాటలు మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. ఇందాక నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ సిస్టర్ గారు చెప్పినట్లు నేను పుట్టి పెరిగినది కేరళలో. మా పూర్వీకులు బ్రాహ్మిన్స్ అండి, కానీ ఎప్పుడో క్రైస్తవ బిడ్డలుగా మేము మారిపోయాం. అలాగా ఒక క్రైస్తవ కుటుంబంలో నేను పుట్టి పెరిగాను. మా ఇంటిలో మేము నలుగురు, అంటే నాన్న, అమ్మ, నేను, నా చెల్లి, మేము నలుగురు. నా డాడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నా మమ్మీ ఒక హౌస్ వైఫ్. కానీ మా చిన్నతనంలో మా మమ్మీకి ఒక డిసీజ్, ఒక రోగం. అదేంటంటే నా మమ్మీ ఒక మెంటల్ పేషెంట్ లాగే ఉండే వ్యక్తి. ఇంకా చెప్పాలంటే నా మమ్మీకి వెలుగు అంటే ఇష్టం లేదు, చీకటి అంటే చాలా ఇష్టం. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి మనం మమ్మీని బయటికి తీసుకొస్తే వెలుగు వైపు చూడకుండా ఇలా కన్ను మూసుకుని వద్దు అని కేకలు వేసి లోపలికి పరిగెట్టి కిటికీ ద్వారం అన్నీ మూసేసి లైట్ కూడా ఆఫ్ చేసి ఎప్పుడు కూడా చీకటి గదిలో కూర్చోవడం, అదే అప్పుడు నా మమ్మీకి అలవాటు. నా నాన్నగారు తన జీతం అంతా ఖర్చు పెట్టి అమ్మగారినే కేరళలో చాలా హాస్పిటల్లో తీసుకెళ్ళి వైద్యం చేయించారు. కానీ ఎంత వైద్యం చేయించినప్పుడు కూడా అమ్మగారికి స్వస్థత రాలేదు. అప్పుడు మేము ఇక్కడ మీకు RCM చర్చ్ తెలుసు కదా, అలాగే మార్తోమా సంఘం అని సంఘములో సంఘ సభ్యులుగా ఉండేవారు. ఆ చర్చిలో కూడా వెళ్ళి మేము చాలా ప్రార్థన చేశాం, కానీ అమ్మగారికి స్వస్థత ఏమీ రాలేదు. నా డాడీ స్నేహితులు వారు చెప్పిన మాట ప్రకారం హైందవ గుడిలోకి కూడా వెళ్ళి మేము చాలా ప్రయత్నాలు చేశాం. చివరిగా ముస్లిం మసీదులో కూడా వెళ్ళి చాలా ప్రయత్నాలు మేము చేశాం. ఇంకా చెప్పాలంటే లక్షలాది రూప ఖర్చు పెట్టి నా నాన్నగారి చాలా ప్రయత్నాలు చేశాం, కానీ అమ్మగారికి స్వస్థత రాలేదు. చివరిగా డెప్ట్, అప్పుల సమస్య మా జీవితంలోకి వచ్చి పడింది. ఆ సమయంలో నా నాన్నగారు తీసుకున్న నిర్ణయం, ఎందుకంటే ఒకవైపు భార్య, ఇంకా ఒకవైపు 2 చిన్న పిల్లలు, ఇంకా ఒకవైపు అప్పుల సమస్య, ఏం చేయాలో తెలియకుండా నా నాన్నగారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మంచిది. సొంత భార్యనే చంపి 2 బిడ్డల్ని చంపి ఆయన కూడా చనిపోవడానికి నిర్ణయం తీసుకుని దాదాపు 5 సార్లు మేం నలుగురు కలిసి, అంటే డాడీ, మమ్మీ, నేను, నా చెల్లి, మేము నలుగురు కలిసి 5 సార్లు కంటే కుటుంబముగా ఆత్మహత్య చేయడానికి ప్రయత్నం చేశాం. కానీ ఆత్మహత్య చెయ్యకుండా ఎవరో మమ్మల్ని కాచి కాపాడారు. అదెవరో ఆ రోజు నాకు అర్థం కాలేదు. దాదాపు 5 సార్లు మేము ఆత్మహత్య చేయడానికి ప్రయత్నం చేశాం, కానీ చనిపోలేదు. నా జీవితంలో నేను కలిగి ఉన్న ఒక గొప్ప ఆశ ఏంటంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలి. అందుకు ఇంటర్మీడియట్ కామర్స్ +2 కామర్స్ గ్రూప్ తీసుకుని తర్వాత బీకామ్, అదే సమయంలో CA కూడా చదివిన వ్యక్తియే నేను. కానీ CA ఎగ్జామ్ రాయడానికి 2 నెలల ముందు ఒక ప్రార్థనా కూడికలో నన్నే తాకి, నన్నే పిలిచి
దేవుడు నాతో మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే ఆ సమయంలో రోజుకి 3 సినిమాలు చూడడం నాకు అలవాటు. ఫ్రెండ్స్తో కలిసి సినిమా చూడడానికి వెళ్ళడం నాకు అలవాటు. మందు తాగడం నాకు అలవాటు. అలాంటి సమయంలో ఒక ప్రార్థనా కూడికలో దేవుడు నన్ను పిలిచి నన్ను తాకి నాతో మాట్లాడి తన పరిచర్య కొరకు నన్ను పిలిచారు. ఆ రోజే దేవుని మాటకి లోబడి నా జీవితం నేను ప్రభు చేతిలో సమర్పించాను. ఆ రోజు నుంచి సినిమా చూడకుండా మందులు మానేసి దేవుని బిడ్డగా ఈ లోకములో బ్రతకడానికి దేవుడు కృప చూపిస్తున్నా. ఇంకా చెప్పాలంటే మా కుటుంబములో నుండి మొట్టమొదటిసారి బాప్టిజం తీసుకోవడానికి నాకు నా చెల్లికి దేవుడు కృప ఇచ్చారు. తర్వాత నా నాన్నగారు అమ్మగారు కూడా బాప్టిజం తీసుకోవడానికి దేవుడు కృప చూపించారు. నా అమ్మగారు బాప్టిజం పొందిన తర్వాత నా అమ్మగారికి దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చారు. మీరు ఈరోజు నాతో కలిసి కేరళ వచ్చేయండి, నా అమ్మగారిని నేను చూపిస్తాను. అంటే ఒక మంచి ప్రార్థన పరులాలుగా, అంటే నేను నా చెల్లి మేమిద్దరం సేవా పరిచర్య చేస్తున్నాం. ఆ రీతిలో మా కుటుంబాన్ని మార్చి మా కుటుంబంలో దేవుడు కార్యాలు చేశారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే నా 18వ సంవత్సరంలో యేసయ్య నా జీవితంలో జన్మించిన తర్వాత, నా హృదయంలో జన్మించిన తర్వాత నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. అంటే నా జీవితంలో కూడా ఒక ఏడి ఒక బీసీ, అంటే బిఫోర్ క్రైస్ట్ అన్న డొమిని. నా బీసీ అంటే యేసయ్య నా జీవితంలో రావడానికి ముందు, నా జీవితంలో జన్మించడానికి ముందు నా జీవితం అంతా దుఃఖమే. ఆత్మహత్య చేయాలని ఆశ, మందు తాగే అలవాటు, సినిమా చూసిన అలవాటు. అంటే నా బీసీ వాజ్ ఫుల్ ఆఫ్ సారో. కానీ యేసయ్య నా జీవితంలో జన్మించిన తర్వాత ఆయన నా జీవితాన్ని మార్చారు. నేను ఈరోజు సంతోషము